ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనుషులు తమ జీవితంలో దేని మీద ఆధారపడుతున్నారు, వారి అంతరంగంలో ఏది రాజ్యమేలుతుంది అనే దానిని బట్టి వారి జీవితం కలహాలతో అశాంతిగా మారుతుందా లేక దేవుని కృపలో వర్ధిల్లుతుందా అనేది ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకంలో మనుషులు నడిచే విధానాన్ని బట్టి వారి చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారుతుందో దేవుని వాక్యం ఇక్కడ రెండు విభిన్నమైన మార్గాల ద్వారా మనకు బోధిస్తుంది. మొదటిగా పేరాస గలవాడు కలహమును రేపును అని ఉంది. ఇక్కడ పేరాస అంటే ఉన్నదానితో తృప్తి చెందకుండా ఇతరుల దానిని ఆశించడం లేదా అన్యాయంగా సంపాదించాలనే దురాశ కలిగి ఉండడం. పేరాస కలిగిన మనిషి ఎప్పుడు స్వార్థంతో ఆలోచిస్తాడు. దీనివల్ల కుటుంబంలో, సమాజంలో మరియు పనిచేసే ప్రదేశాలలో అశాంతిని, కలహమును రేపుతాడు. అత్యాశ ఎప్పుడూ నెమ్మదిని ఇవ్వదు. అది మనుషుల మధ్య సంబంధాలను పాడు చేసి తీవ్రమైన కలహాలకు దారితీస్తుంది. ఉదాహరణకు, తొలి క్రైస్తవ సంఘంలో విశ్వాసులు తమ పొలాలను, ఇళ్లను అమ్మి ఆ డబ్బును అపోస్తలుల పాదాల వద్ద ఉంచి అందరికీ సమానంగా పంచుకునేవారు. అననీయ, సప్పీరా అనే భార్యాభర్తలు కూడా తమ పొలం అమ్మి కొంత డబ్బును తెచ్చిపెట్టారు. కానీ తాము ఇచ్చిన మొత్తం డబ్బు అదేనని అందరి ముందు అబద్ధం చెప్పి కొంత డబ్బును రహస్యంగా దాచుకున్నారు. సంఘంలో అందరినీ నమ్మించాలనే దురాశ, కపటత్వం వారి మధ్య కలహాలను, దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని సృష్టించాయి. ఈ మోసం వల్ల అననీయ, అతని భార్య సపీరా ఇద్దరు శిక్షను అనుభవించి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆనాటి సంఘంలో భయాన్ని, హెచ్చరికను కలుగజేసింది. అలాగే మోషే, అహరోనుల నాయకత్వాన్ని చూసి ఓర్వలేక కోరాహు మరియు అతని అనుచరులు లేవి గోత్రానికి చెందిన వారి మీద తిరుగుబాటు చేశారు. సమాజమంతా పరిశుద్ధమైనదే కదా, మీరే ఎందుకు మాకంటే గొప్పవారంటూ ఆధిక్యత కోసం, పేరు ప్రతిష్టల కోసం దురాశపడ్డారు. ఈ పేరాస ఇజ్రాయెల్ సమాజంలో పెద్ద కలహాన్ని, చీలికను తెచ్చింది. దీనికి దేవుడు తీవ్రంగా కోపగించుకొని భూమి నోరు తెరిచి కోరాహును మరియు అతని అనుచరులను వారి కుటుంబాలతో సహా సజీవంగా మింగేసేలా భయంకరమైన శిక్షను విధించాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే పేరాస లేదా దురాశ అనేది కేవలం ఒక వ్యక్తిగత బలహీనత మాత్రమే కాదని, అది కుటుంబాలను, సంఘాలను మరియు సమాజాలను చిన్నాభిన్నం చేసే ఒక శక్తివంతమైన కీడు అని స్పష్టమవుతుంది. మనిషికి ఉన్నదానిలో తృప్తి లేకపోతే అది క్రమేణా స్వార్థానికి, మోసానికి, చివరికి దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేసే తీవ్రమైన కలహాలకు కారణమవుతుంది. అందుకే బైబిల్ హెచ్చరిస్తున్నట్లుగా దురాశను విడనాడి సమాధానాన్ని, తృప్తిని కలిగి జీవించడమే నిజమైన జ్ఞానం. రెండవదిగా, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అని ఉంది. తన స్వశక్తిని లేదా అక్రమ మార్గాలను నమ్ముకోకుండా సమస్తానికి దేవునిపైనే ఆధారపడే వ్యక్తి తన జీవితంలో నిజమైన నెమ్మదిని పొందుకుంటాడు. దేవుడు అలాంటి వారిని ఆశీర్వదించి వారి చేతి పనులలో వారిని నిశ్చయంగా వర్ధిల్లజేస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచేవాడు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. దేవుడే స్వయంగా ఆయన కృపతో వారిని తృప్తిపరుస్తాడు. ఉదాహరణకు, అబ్రహాము తన స్వదేశాన్ని, స్వజనులను, తండ్రి ఇల్లును విడిచిపెట్టి దేవుడు తనకు చూపించబోయే దేశానికి వెళ్లమన్న పిలుపును అందుకున్నాడు. ఎటువంటి భవిష్యత్తు హామీ లేకపోయినా తన స్వశక్తిని నమ్ముకోకుండా దేవుని వాగ్దానాన్ని మాత్రమే నమ్మి అడుగు ముందుకు వేశాడు. దేవుడు అతనికి ఇచ్చిన మాట ప్రకారం అతనిని గొప్ప జనముగా చేసి అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆస్తిపాస్తులలో, పశువులలో, బంగారంలో మరియు సమాజంలో ఒక గొప్ప నాయకుడిగా ఆయనను వర్ధిల్లజేశాడు. సమస్త జనములకు అతను ఆశీర్వాదకరంగా మారాడు. అలాగే యోసేపు తన సొంత అన్నల చేత అమ్మబడి బానిసగా ఐగుప్తుకు తీసుకెళ్లబడ్డాడు. ఆ తర్వాత అన్యాయంగా చెరసాలలో పెట్టబడ్డాడు. కష్టతరమైన ఈ పరిస్థితుల్లో ఎవరి సహాయాన్ని కోరక, మానవ ప్రయత్నాలను నమ్ముకోకుండా ప్రతి క్షణం దేవుని మీదనే ఆధారపడ్డాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి ఫరో రాజు కలలోని భావాన్ని చెప్పే జ్ఞానాన్ని అనుగ్రహించాడు. బానిసగా ఉన్న యోసేపును దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రధానిగా హెచ్చించి అద్భుత రీతిలో వర్ధిల్లజేశాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే యెహోవాయందు నమ్మకముంచుట అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదని, అది జీవితంలో నిజమైన నెమ్మదిని, విజయాన్ని తెచ్చే బలమైన మార్గమని స్పష్టమవుతుంది. మనిషి తన స్వశక్తిని లేదా అక్రమ మార్గాలను ఆశ్రయించకుండా సమస్తానికి దేవునిపైనే సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేకుండా దేవుడే స్వయంగా తన కృపతో వారిని తృప్తిపరుస్తాడు. ఆయన మన చేతి పనులను నిశ్చయంగా సఫలం చేస్తాడు. సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానం మన జీవితానికి ఒక అద్భుతమైన దిశానిర్దేశం చేస్తుంది. పేరాస మరియు దురాశ మనుషుల మధ్య అశాంతిని, మోసాన్ని, కుటుంబాలలో చీలికలను తెచ్చి దేవుని అనుగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయి. యెహోవాయందు నమ్మకముంచుట మనలను స్వశక్తిపై ఆధారపడకుండా చేసి దేవుని కృపలో నిజమైన నెమ్మదిని, విజయాన్ని, సమృద్ధిని ఇస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా,
మన అంతరంగంలో దురాశను, స్వార్థాన్ని విడనాడి సమస్తానికి సజీవుడైన దేవునిపైనే ఆధారపడదాం. ఆయన మన చేతి పనులను ఆశీర్వదించి తన కృపతో మనలను నిశ్చయముగా వర్ధిల్లజేస్తాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పేరాస గలవాడు కలహమును రేపునని, నీ అందు నమ్మకముంచువాడు వర్ధిల్లునని, అత్యాశ ఎప్పుడూ నెమ్మదిని ఇవ్వదని, అది మనుషుల మధ్య సంబంధాలను పాడు చేసి తీవ్రమైన కలహాలకు దారితీస్తుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాకు ఉన్నదానిలో తృప్తి లేకపోతే అది క్రమేణా స్వార్థానికి, మోసానికి, చివరికి నీ అనుగ్రహాన్ని కోల్పోయేలా చేసే తీవ్రమైన కలహాలకు కారణమవుతుంది. గనుక అత్యాశను, దురాశను విడనాడి సమాధానాన్ని, తృప్తిని కలిగి జీవించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, మా స్వశక్తిని లేదా అక్రమ మార్గాలను ఆశ్రయించకుండా అన్ని విషయాలు సంపూర్ణంగా నీపైనే ఆధారపడి అబ్రహాము మరియు యోసేపుల వలె నీ కృపలో నిత్యం వర్ధిల్లే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సమాధానాన్ని ఇచ్చి వారి చేతి పనులను ఆశీర్వదించి కొరతలేని జీవితాన్ని నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.